ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసయ్య మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బాగున్నారా? మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. అంతేకాదు వీడియో వీక్షిస్తున్న ఆత్మీయులకు, సేవకులకు, సంఘ సభ్యులకు, వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుని కొడుకును ప్రారంభించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నీ సన్నిధి సహవాసం గొప్పది ప్రభా. భూమి ఆకాశంలో సృజించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరం మారని వాడివి, మార్పు లేని వాడివి, మాకు తోడై నడిపించుచున్న దేవుడివి. ప్రధాన యాజకుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. 10,000లో అతి సుందరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మారని దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్తము మార్పు కలుగుతూ ఉన్నవి. నీ మాటలో మార్పు లేదు, నీ గ్రంథంలో ఏ ఒక్క అక్షరంలో మార్పు లేదు. నీవు మారని దేవుడిగా ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కూడిక ద్వారా నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోనండి. ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నాయనా, నీ కడబోర స్వరం మనకు వినిపింప చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఈ రీతిగా విశ్వాసంలో బలపరచడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోలేమేసయ్యా. మమ్మల్ని మర్చిపోక మమ్మల్ని ఆశీర్వదిస్తూ నీ కృపలో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ కొరకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ కొరకు స్తోత్రాలు, నీ ఉన్నతమైన నామం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మహిమ పొందండి. జీవం కలిగిన వాక్యం నాతోనూ మాతోనూ మాట్లాడండి. మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచి నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయుధపరిచి మహిమ పొందండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఈ రోజున మనం ఉన్న స్థితి చాలా కఠినమైన పరిస్థితి. మందిరానికి రావాలన్న ఒక ఆశ ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, త్వరలోనే ఈ లాక్డౌన్ ముగించబడుతుంది. మనమంతా మరలా ప్రభు మనకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలం ప్రార్థనా మందిరాల్లో ఆయన ఆరాధించుకోవడానికి ప్రభు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ లోకంలో మనం ఆయన కొరకు జ్యోతులుగా వెలిగేటట్లు ఈ కడవరి దినాల్లో మనం రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడేటట్లుగా ప్రభు ఆయన వాక్యం ద్వారా మనం సిద్ధపరచాలి. అంతేకాదు, కష్టాలు ఎదురవుతున్నా, నష్టాలు ఎదురవుతున్నా మనం ఆయనతోనే కొనసాగే కృపను దేవుడు మనకి ఇవ్వాలి. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే
సంతృప్తిని కలిగించు. ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను ప్రేమించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. గ్లోరీ, హల్లెలూయా. నా దినముల పరిమాణం లెక్కించున నేర్పించయ్యా. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు యేసయ్యా అనే రెండవ చరణాన్ని మనం పాడుకుంటూ ప్రభు నామమున కనపడతాం. నా దినముల పరిమాణము లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా ఆ యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానముతో దయచేసి నన్ను దీవించవా. సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానముతో దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానముతో దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. కష్టాలు ఎదురైనా స్తుతి చేయుట నేర్పించు.
యేసుక్రీస్తు కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడుచున్న దేవుడు. 10,000లో సుందరుడు, ఎవరూ సమీపించరని తేజస్సులో వసించుచున్నవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మరి ఈ రోజున ప్రపంచమంతా ఆయనని కొనియాడుతూ కీర్తిస్తూ ఉన్నది. మనం కూడా ఒక పాట పాడి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆయనని భజనలు చేసి పూజించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కీర్తనలు పాడుచు, తంతి వాయిద్యములు వాయించుచు ఆయన నామాన్ని స్తుతించి గనపరచాలి. కనుక ఈ పాట పాడి ప్రభు నామాన్ని కనపరుద్దాం. భజింతుము నేను జగదీశ అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. భజింతుము నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరాపులు దూతగణములు చూడగనే తేజోనిధి. విమల శరాపులు దూతగణములు చూడగనే తేజోనిధి. మాయగములపై సిలువమ్రానుపై దీనుడవై దిగివచ్చితివి. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివి. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నేను జగదీశ
శ్రీ యేసమా రక్షణకర్త. జీవనాధారం నీ కోసమే స్తుతి ధూపం, నీ భజనలే మా జీవనాధారం నీ కోసమే స్తుతి ధూపం. శరణు శరణు మా దేవా యెహోవా, శరణు శరణు మా దేవా యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవా యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజియుతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. భజియుతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవా యెహోవా, శరణు శరణు మా దేవా యెహోవా, శరణు శరణు మా దేవా యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజియుతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. హల్లెలూయా. ఆరాధన గీతాన్ని పాడుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. మనం ఈ రోజున రక్షించబడ్డాము, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము అన్నప్పుడు అది కేవలం దేవుడు మన మీద చూపిన మహాకృప అయి ఉన్నది. అవునండి, ఆయనే కనుక మనల్ని రక్షించకపోతే ఈ రోజున ఈ రక్షణ గీతాలు మనం పాడుకునేవారేమి కాదు. ఆయన కృపచేత మనల్ని రక్షించారు. మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు అని ఆ మాటలో బైబిల్లో మనం చదువుతాం. మనం ఆయన రక్తము చేత కొనబడిన వారం, కడగబడిన వారం, విమోచించబడిన వారు కనుక ఆయన రక్తం చేత కడగబడిన వారు పాడుకోవలసిన పాటలు ఈ పాటలు. దైవజనులు
స్వర్గీయ యేసన్న గారు పాడిన ఆత్మ సంబంధమైన పాట. ఒక మాటలో చెప్పాలి అంటే సేవలో బలపరిచిన పాట, సేవకుల్నే కాదు ఆత్మీయులను కూడా బలపరిచే పాట. దేవునికి మహిమ కలుగునుగాక. నేనెందుకని నీ సొత్తుగా మారితిని అని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పాడుతూ ఉండగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముకే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందు
పొందుకోరి నీ స్నేహితుడానేది పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణితును నీ శ్రమలలో పాలుండుటయే నా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసునైతిని నీ శ్రమలలో పాలుండుటయే నా దర్శనమాయనే నా తనున శ్రమలు సహించి నీ వారసుడనైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణితును నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణితును ఏమని వివరింతును ఏమని వర్ణితును నేనెందుకని నీ సొత్తుగా
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా 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 నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా 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 నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా 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 నేనెందుకని నీ సొత్తుగా మారితిని నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా
హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ. యేసయ్యా 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 హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, మాధుర్యమే, మాధుర్యమే. నా జీవితం సంతోషమే, సమాధానమే, మాధుర్యమే. నా జీవితం సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే. నా జీవితం నీతో మాధుర్యమే. యేసయ్యా 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 యేసయ్యా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో బల తురణికర బల శకల తురణికర బల తురణికర బల ఈ బల తురణికర బల శకల బల తురణికర బల తురణికర బల తురణికర బల ఈ బల శర తురణికర బల తురణికర బల తురణికర బల తురణికర బల. నీ ఆత్మ ప్రతి ఒక్కరిని దర్శించునుగాక, నీ ఆత్మ ప్రతి ఒక్కరిని తాకునుగాక. నీ సొత్తుగా మార్చబడిన మా జీవితాలలో నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని స్తుతించడానికి నీ రక్తమే కారణం, నీవిచ్చిన రక్షణే కారణం. నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచావు యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, 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 కడుగబడినందున. బల తురణికర బల తురణికర బల బల శకర బల తురణికర బల తురణికర బల శకర బల తురణికర బల తురణికర బల బల శల తురణికర బల తురణికర బల తురణికర బల బల శల తురణికర బల తురణికర బల. హల్లెలూయా శల తురణికర బల జీసస్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా
నీవు రావాలయ, నీవు రావాలయ, నీవు రావాలయ. హల్లెలూయా. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, కడుగబడినందునా. అవును, నీ రక్తమే మాకు లేకపోతే, నీ రక్తమే మమ్మల్ని పరిశుద్ధపరచకపోతే, పవిత్రపరచకపోతే మేము ఈ రోజు నీ స్థితిలో ఉండేవారము కాదయ్యా. నీకు వందనాలు తెలియచేస్తాము. నీ సొత్తుగా మార్చబడడానికి, నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చబడడానికి వేవేల సంవత్సరాల క్రితమే మమ్మల్ని తల్లి గర్భములో ఉండగానే, పిండముగా ఉండగానే ఎన్నుకున్న వాడివి, ఏర్పాటు చేసుకునే దేవుడు. నీకేమిచ్చి రుణాన్ని తీర్చుకోలేము స్వామి. వందనాలు తెలియచేస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నిత్యాశ్రయ దుర్గమై ఉన్నవాడా, నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం మారనివాడా, మార్పు లేనివాడా, వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరచడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. నిలబడుచున్న నీ సేవకుల్ని నీ సిలువ చాటును మరుగుపరిచి నా కొరకు, మా కొరకు నాయనా నీ సిద్ధపరిచిన అమూల్యమైన వాక్కుల చేత నన్ను మమ్మల్ని దర్శించి బలపరిచి నాయనా సత్యమును గ్రహించి సర్వసత్యములోనికి నడిపించి పరిశుద్ధాత్మ ద్వారాగా అనుభవ జ్ఞానము కలిగి అన్ని విషయాలలో నాయనా వివేచన కలిగిన వారమై వాక్యాన్ని నేర్చుకుంటూ ఈ పరుగు పందెములు ఓపికతో పరిగెత్తడానికి, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కృప, ధైర్యము, శక్తి మీరు అనుగ్రహించి మహిమ పొందమని మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. మీ బైబిల్ ఉన్నవారంతా దగ్గర పెట్టుకొని చెప్పే వాక్యాన్ని బైబిల్లో నుంచి చదివేటప్పుడు చూస్తూ, చెప్పేటప్పుడు విని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రపంచమంతా 200 దేశాల పైచిలకు కరోనా మహమ్మారితో, కోవిడ్-19తో ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఈ సంగతి మీకు తెలిసిందే. మన ఇరు తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఈ వ్యాధి బారిన పడినప్పటికీ చాలామంది బాగుపడేటట్లుగా, ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచబడేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ప్రతిరోజు అలాంటి వారి కోసం ప్రార్థించాలి. మన దేశ భవిష్యత్తు కోసం, ఇరు తెలుగు రాష్ట్రాల కోసం, ప్రపంచ దేశాల కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ కోవిడ్-19 బారిన పడి ఇప్పటికే 3 లక్షల పై మంది చనిపోయినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలియచేస్తూ ఉన్నవి. అంతేకాదు 45 లక్షల మందికి పైగానే ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం మరొక వార్త కూడా వచ్చింది. చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి వస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలియచేస్తూ ఉన్నవి. గమనించండి, ప్రపంచం ఎటుపోతున్నదో మనకు తెలియట్లేదు. కనుక ఆ దిశగా మనం దేవుడి సన్నిధిలో కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఆయనకు మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. మనం అజాగ్రత్తగా ఉంటే ఇది మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. నాకు రాదులే, నాకేంట్లే అన్నట్లుగా అశ్రద్ధగా మనం ఉండడానికి లేదు. ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నాయి ఈ వ్యాధికి జాగ్రత్తలు కావాలి అని. కానీ బైబిల్లో ఎప్పుడో దేవుడు ఇశ్రాయేలుకు తెగులు వచ్చినప్పుడే చెప్పారు, జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ ఇండ్లలోనే ఉండాలి అని చెప్పారు ఆయన.
మీ గుమ్మాలకి ఆ గొర్రెపిల్ల రక్తంతో కలిసిన రక్తం మీ గుమ్మాలకు ఉండాలి అని చెప్పారు. మరి ఈ రోజున మనం రక్షించబడాలి. ఇప్పటికే ఈ లాక్డౌన్ ప్రారంభించబడి 50 రోజుల పైన అయిపోయిందండి. ఇంకెప్పుడు మనం మందిరాల్లో దేవుణ్ణి ఆరాధిస్తామో తెలియదు. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనమంతా కలిసి దేవుని రాజ్యంలో ఆయన ఎదుట ఒకనాటికి నిలబడబోతూ ఉన్నాము. ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నారు. కనుక ఆ విషయాన్ని మనం గమనించి ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో మెలకువ కలిగి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని రాకడకు సిద్ధపరచబడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఆత్మీయులు మరి ప్రాముఖ్యంగా ఇంకా విశ్వాసంలో ఉన్న వారి కోసం, నామకార్థపు సంఘాల్లో మగ్గిపోతున్న వారి కోసం అచంచలమైన విశ్వాసము కలిగి వారి కొరకు మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. నాలాగే దైవ సేవకులు అనేక మంది లైవ్లో ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాక్యాలు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇంకా పట్టనట్లుగా ఉంటే అట్లండి. కనుక ప్రార్థన చేయాలి. మనం వాక్యం వింటూ మాత్రమే కాదు, కానీ అనేకులకు తెలియచేయాలి. మన కుటుంబానికి తెలియచేస్తూ మన కుటుంబ సభ్యులంతా వాక్యాన్ని వింటూ ప్రభు రాకడకు సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాం. నరకం నుంచి తప్పించేది మీ నాన్న మా నాన్న తప్పించడు. నరకం నుంచి తప్పించాలి అంటే ఆయన రక్తం మనకు అవసరం. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుంచి మనిషిని విమోచించి విడుదల కలుగు చేస్తున్నది. కనుక గమనించి మీరంతా తప్పక రక్షింపబడాలి. రక్షణ లేని వారు మరి జాగ్రత్తగా ఉండి ప్రభు సన్నిధికి వచ్చి ఈ అపాయకరమైన దినముల్లో, అంచె దినముల్లో మనం ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. అపోస్తులైన పౌలు గారు అదే తెలియచేస్తున్నారు. తిమోతికి చెప్తున్నారు, అపాయకరమైన దినములు వచ్చును అని చెప్తున్నారు. వచ్చును అని ఆ రోజుల్లో చెప్తే ఇప్పుడు వచ్చేసినాయి ఆల్రెడీ. మనం ఆ దినంలోనే కొనసాగుతున్నాం. ఈ సంవత్సరం అంతా కరోనాతోనే మనం ప్రయాణం చేయాలని వార్తాపత్రికలు చెప్తున్నాయి, వార్తలు అలాగే చెప్తున్నాయి. కనుక మీరు గమనించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్షేమంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నవి. ఇంత మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. మనం ఇంక ఇంట్లో ఉండి అటు ఇటు ధ్యాస కలిగి ఉండక తిన్నగా దేవుని మీద ధ్యాస కలిగి ఉందాం. దేవుని మీద ఆశ పెట్టుకుందాం. రాకడ కొరకు రాజ్యానికి ఆయత్తపరచబడదాం. నన్ను బలపరిచిన వాక్యం ఈరోజు మీతో పంచుకోబోతూ ఉన్నాను. యేసుక్రీస్తు సశరీరుడై 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగుపెట్టిన రోజుల్లో ఆయన కొరకు చాలామంది ఆ రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. మా కొరకు మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని. యోహాను గారు యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలల ముందుగా వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది, అంతటా అందరూ మారు మనసు పొందండి అని ఆయన గ్రామ గ్రామాలు తిరిగి ఆ విషయాన్ని చెప్పడం మనం చూస్తాం బైబిల్లో. ఆయన మాట నమ్మిన వారు బాప్తిస్మం పొంది రక్షించబడుతున్నారు. మరి నమ్మని వారి పరిస్థితి? ఒకవేళ మీరు కూడా ఇంకా దేవుని మాటను నమ్మక, విశ్వసించక, వస్తానని చెప్తున్నాడులే, ఆయన ఎప్పుడు వస్తాడోలే, చచ్చిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎవరు చూశారులే అని నెమ్మక నీరెత్తినట్లుగా మనం ఉంటే కుదరదండి. నేను చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో. యేసయ్యని నమ్ముకోకపోతే మన కొరకు, నమ్మని వారి కొరకు, మన కొరకు కాదు, నమ్మని వారి కొరకు నరకం సిద్ధపరచబడి ఉన్నది. నమ్మిన వారికి పరలోకం సిద్ధపరచబడి ఉన్నది. యేసు ప్రభువుని నమ్మటం అంటే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది దేవుని వాక్యాన్ని విశ్వసించి పరిశుద్ధాత్మను అనుభవం కలిగి పెంతుకొస్తూ అనుభవంలో నిలిచిన వారమై వాక్యం ఏ రీతిగా మనకు బోధిస్తుందో లేఖనాల ప్రకారం మనం
ముందు కొనసాగవలసిన వారమే ఉన్నాం. కనుక ఈరోజున ఒక మాట నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. 130వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, హల్లెలూయా. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకి దేవుడు తెలియచేస్తా ఉన్నారు. దావీదు దేవుడి దగ్గర ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నారు అని మనం చూస్తే అది ప్రార్థనా గీతం. ప్రార్థన చేస్తున్నారు ఆయన. తన యాత్రలో ఆయన కొనసాగేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థించిన తరువాత దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు ఒక ధైర్యం ఆయన్ని వెంటాడుతూ ఉన్నది. ఒక అభయహస్తం ఆయన తాగుతున్నట్లుగా ఆయన గమనించగలుగుతున్నాడు. ఆయన యొద్ద నివసించే వారికి సంపూర్ణమైన విమోచన కలుగుతుంది. యెహోవా మీద మాత్రమే ఆశ పెట్టుకోండి. మన ఆశలన్నీ అడియాసలు అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మన ఆశ దేవుని మీదే పెట్టుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీదే మనం ఆశ పెట్టుకోవాలి. ఆశ లేని మానవుడు ఎవరండి? మానవుని పేరే ఆశాజీవి. ఆశల వలయంలో మునిగిపోయి తేలిపోతూ ఉన్నాడు. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆశ లేకపోతే జీవితాన్ని కొనసాగించలేం. కనుక ఈ రోజున మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మానవులుగా మనుగడ చేస్తున్న మనం ఈ కరోనా వ్యాధి ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. కనుక దేవుని యొద్ద మొరపెడుతూ ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన యొద్ద దొరికే ఆ విలువైన ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు మనం స్వతంత్రించుకోవాలని ఈ వాక్య లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. బైబిల్లో ఉన్న ప్రతి మాట మన జీవానికి సంబంధించింది. మంచివి మనం వెతుకుతూ సద్గుణాలు కలిగిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన ఆశ్చర్య కార్యాలు, వారు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్టు వలన వారికి జరిగిన అమూల్యమైన కార్యాలు బైబిల్లో మనం చూస్తూ వస్తాం. అయితే నన్ను బలపరిచిన మాట, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవుని యొద్ద ప్రతి వ్యక్తికి విమోచన దొరుకుతుంది. విమోచన అంటే విడుదల, విజయము, పాపముల నుంచి విడుదల, శాపముల నుంచి విడుదల, దరిద్రతలో నుంచి విడుదల. నిన్ను ఆయన రక్తం ద్వారా విమోచిస్తారండి. ఒక మాట చదవండి, రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం కూడా ఒకసారి చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆయన రక్తము వలన మనకు విమోచన. విమోచన అన్నప్పుడు అసలు ఈ విమోచన ఎందుకు కలుగుతుంది? ఎందుకు ప్రభు విమోచిస్తాడని దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు అని మనం చూస్తే, ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దోషం, దావీదునే మనం తీసుకుందాం. దావీదు దోషం చేసిన వ్యక్తిగా, పాపం చేసిన వ్యక్తిగా కొన్ని సందర్భాల్లో ఆయనను గురించి మనం చూస్తాం. ఒక రోజున ఉన్నట్లుగా ఉండి దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. అది దావీదుకు వచ్చిన ఆలోచన నేను చెప్పను, సాతానుకు వచ్చింది ఆలోచన. సాతానుగాడు మామూలుడు కాదు కదా, అంటే జిత్తులు మారి నక్క. మాకు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు, అది కర్రోడని.
సైతాన్ గడాడు కర్రోడు, వాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే అది దావీదులోకి నూరి పోసాడు. వెంటనే దావీదుకు వచ్చిన ఆలోచన బట్టి తన దగ్గర ఉన్న కొంతమంది సైనికుల్ని, సైన్యాధిపతిని పిలిచి చెప్తున్నాడు, బాయ్ వెళ్ళి మన సైన్యం ఎంత ఉందో మొత్తం లెక్క పెట్టిరా అని. ఇప్పుడు ఎందుకు రాజా, దాంతో మనకు అంత అవసరం ఏంటి అని దేవుని ఆలోచన కలిగి చెప్తున్నా పెడచెవిని పెట్టి, ఇప్పుడు మర్యాదగా నేను చెప్పిన మాట విని వెళ్ళి సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టేసిరా అని చెప్పినప్పుడు సైన్యం అంతా లెక్క పెట్టేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత అతడు వచ్చి చూస్తే, ఎంత ఉంది ప్రభు, మన సైన్యం ఎంత ఉందని చెప్తాడు. ఓకే అని సంతోషిస్తాడు. ఆ తర్వాత మనం జరిగిన పరిస్థితిని చూస్తే బైబిల్లో ఆ యొక్క సందర్భం సమూయేలు రాసిన గ్రంథం 24వ అధ్యాయము 14వ వాక్యం. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. చూసారు అక్కడ ఏమంటున్నాడు? నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. గొప్ప చిక్కులో ఉన్న నేను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము గాక అని గాదుతో అనేను. హల్లెలూయా. అక్కడ ఆయన అంటున్నమాట, ఇప్పుడు అతనికి గొప్ప చిక్కు ఎందుకు వచ్చింది? అతడు చేసిన దోషం ఏంటి, అతడు చేసిన పాపం ఏంటి అని మనం చూస్తే సైన్యాన్ని అసలు లెక్క పెట్టాడు. సైన్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. బలం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు జయించాల్సి వస్తే, దేవుడు ఒక పని దావీదు పక్షాన చేయవలసి వస్తే దావీదు దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి, దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడాలి. తాను అలా చేయలేదు కనుక ఇప్పుడు గొప్ప చిక్కులో పడిపోయాడు దావీదు. దేవుని మీద ఆధారపడవలసిన దావీదు ఇప్పుడు తన సైన్యం ఎంత ఉందని తన బలం ఆధారం చేసుకొని, సాతాను పుట్టించిన ఆలోచన మీద ఆధారం చేసుకుని అతను ముందుకు కొనసాగాడు. అందుకే గొప్ప చిక్కులో పడిపోయాడు. ఆ చిక్కు వల్ల, అతని వల్ల దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు అతనికి. చూడండి ఆ మాట కూడా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ 4వ వచనం చదవండి. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీలందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యోధా వారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేచి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. ఈ కార్యం దేవుని దృష్టికి ప్రతికూలమైందని, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏ వ్యక్తి అయినా, దావీదే కాదు, వాక్యం వింటున్న మీరైనా నేనైనా, దేవునికి ప్రతికూలమైన పరిస్థితులు ఇష్టం లేదు. దేవుని మాట వినకపోతే ఆయనకి చాలా కోపం. అంతెందుకండి, మన మాట మన పిల్లలు వినకపోతే మనకెంత కోపం వస్తుంది. పై అధికారులు మనకు ఉద్యోగం చేస్తున్నప్పుడు, మనకి పైనున్న నాయకులు, అధికారులు ఒక మాట చెప్పినప్పుడు వారి మాట మనం వినకపోతే వారికి ఎంత కోపం తెప్పించిన వారు అవుతాం. కనుక గమనించండి, దేవునికి కోపం వచ్చింది దావీదు మీద. అన్నీ ప్రతికూలంగా జరుగుతూ ఉన్నాయి, ఆయన అలా కొనసాగుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు దావీదుతో 8వ వచనం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్రపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో, నేను చేసింది పాపం అని తెలిసిపోయింది అతనికి, నేను చేసిన తప్పని తెలిసిపోయింది దావీదుకి. అందుకే దేవుడు దావీదుకి మరొకసారి అవకాశం ఇస్తూ మాట చెప్తున్నాడు అక్కడ.
10వ యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమందంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది కోరుకోమని చెప్తున్నాడు. ఆప్షన్ ఇచ్చాడు అక్కడ. మనకు కూడా దేవుడు కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం, పాడైపోతూ ఉంటాం, దేవుని మాట వెనుక దూరం అయిపోతూ ఉంటాం. ఆ సమయంలో ఎవరో ఒకరి ద్వారాగా, ఏదో ఒక వాక్యం ద్వారాగా, సేవకుని మాట ద్వారాగా మనల్ని మరలా దేవుడు దర్శిస్తాడు. అలాగే దావీదు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మరలా దావీదుకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ సమయంలో దావీదు కోరుకొనగా అతని ద్వారా జరిగిన విపత్తుకరమైన కార్యం అక్కడ కింద చదవండి. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. హల్లెలూయా. చూస్తున్నాం ఈ 21వ అధ్యాయంలో అంతా అదే ఉంది. నేను ఎందుకు చదివించానంటే బాగా అర్థం చేసుకోనండి. దావీదు దేవునికి ప్రతికూల పరిస్థితుల్లో ముందు కొనసాగుతూ ఉన్నాడు. తద్వారాగా అతడు పాపం చేయటం అని తను గుర్తించాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన దశలో వెళ్ళటమే పాపం. ప్రతికూల పరిస్థితుల్ని మనకు ఎదురవుతున్నా మనం అలాగే కొనసాగుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుని మాట వినకుండా. అలాగే దావీదు కూడా దోషం చేసిన వ్యక్తిగా, పాపం చేసిన వ్యక్తిగా దేవుని ఎదుట ఈరోజు నిలబడ్డాడు. అతడు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ మొత్తపడ్డారు, బాధపరచబడ్డారు. తద్వారా మరొకసారి దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి పరిహారంగా, నష్టపరిహారంగా ఒక భూమిని కొని అక్కడ బలిపీఠం కట్టాడు. దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించడం ప్రారంభించాడు. ఆ మాట మీరు ఎక్కడ చదువుతారంటే 27వ వచనం, అంటే 25 నుంచి ఉంది చూడండి. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. అక్కడ రాయబడిన మాట 24వ వచనంలో న్యాయమైన క్రయధనం ఇచ్చి. ఇప్పుడు ఆ భూమిని వెలిచ్చి కొన్నాడా, వెలకి ఇవ్వకుండా కొన్నాడా? వెలిచ్చి కొన్నారు. ఆలోచించండి. మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రయధనముగా మన కొరకు ఆయన రక్తాన్ని చెల్లించారు. మనం పాపములో శాపంలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు క్రయధనముగా మార్చబడ్డాడు. ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డారు. నేను చేసిన పాపం కోసం ఆయన నిన్ను నన్ను విడిపిస్తున్నాడు. సాతాను చేతిలో నుంచి, లోకంలో నుంచి, నటనలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. కొని ఆ భూమిని కొన్న తర్వాత ఆయన ఒక బలిపీఠం కట్టి అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు. అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులను
సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. హల్లెలూయా. ఎప్పుడైతే మరలా దావీదు దేవునికి మొరపెట్టాడో, దేవుని మనసు ఎలాంటిదంటే మెత్తనిదండి, మనలాగా కఠినమైంది కాదు. మానవుని హృదయం కఠినమైంది, దేవుని హృదయం మెత్తనైంది. ఆయన కోపిస్తాడు కానీ క్షణమాత్రమే కోపిస్తాడు. ఆయన దయ చూపిస్తాడు, అది జీవితాంతం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మనం ఎంతవరకు బ్రతుకుతామో అంతవరకు ఆయన కనికరించి దయ చూపుతూ ఉంటాడు. మన తల్లిదండ్రులు మనం చేసిన ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? కోపడతారు, పదే పదే కోపడతారు. కోపడ్డారు కదా అని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పరు కదా. ఇక నీ బ్రతుకు నువ్వు బతుకనని చెప్పరు కదా. కోపపడేది ఎందుకనంటే మరొకసారి ఆ పని మనం చేయకూడదని. అలాగే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా క్రయధనముగా ఆయన రక్తాన్ని చెల్లించారు. అంటే ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుందన్న సంగతి వాస్తవం. దావీదు తను చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల ఆ రాజ్యంలో ఇశ్రాయేలు అందరూ బాధపరచబడ్డారు. 3 రోజులు వరదీసిన దేవదూత అంటే వరలో నుంచి కత్తిని దూసి ఇశ్రాయేలు మీద చూపించింది. దానివల్ల అనేకులు చనిపోవడం జరుగుతూ ఉంది. కనుక మీరు గమనించండి, మనము కూడా దేవుడి సన్నిధిలో దేవుని మాట విన్నప్పుడు మనకు కూడా ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి. మన వ్యాపారంలో లాస్ రావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితంలో లోపాలు జరగవచ్చు, మనం ఎదగకుండా పోవచ్చు, మన ప్రార్థన వినపడకుండా ఆగిపోవచ్చు, మన ప్రార్థనకి జవాబు రాకుండా దేవుడు నిలిపివేయవచ్చు. గల కారణం ఏంటంటే నీకు నాకు మధ్యలో ఏమున్నది? అడ్డుగా మన పాపం ఉన్నది. ఆ సంగతి నువ్వు గమనించాలి. నేను విమోచించాలి అని అంటే నేను దోషినయ్యా, నేను అపరాధినయ్యా అని మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. దోషం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇనిక్విటీ అంటారు దాన్ని. అక్రమము, అన్యాయము, అధర్మము, ఇవన్నీ ఆ కుటుంబానికి సంబంధించిన మాటలు. దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవుని వాక్యం వింటూ కూడా ఇంకా అక్రమముగా, అన్యాయముగా దేవుడి సన్నిధిలో మనం ప్రవర్తిస్తూ ఉంటే దావీదుకు పట్టిన ఆ పరిస్థితి మనకు కలిగిద్దేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిస్థితులు కలగక ముందే హెచ్చరికగా ఈ మాటలు భక్తుల జీవిత చరిత్రల నుంచి మన ముందు పెట్టారు ఆయన. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక నిన్ను విమోచిస్తాడు. ఆయన విడిపించి నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. విమోచన అంటే అది ఎలాంటి విమోచన? సంపూర్ణమైన విమోచన. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫుల్ రిడెంప్షన్. సంపూర్ణ విమోచన, పూర్తి విమోచన. ఆయన ఇస్తే, ఆయన విడుదల చేస్తే అది పూర్తిగా విమోచన కలుగుతుంది. ఈ విమోచన స్థిరమైనదని, సమృద్ధి అయిన విమోచన అని, శక్తివంతమైన విమోచన, గొప్ప రక్షణ ఇచ్చే విమోచన, క్షమాపణ కలిగిన విమోచన అని మనం మీకు ఇంకో భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల భాగంలోనే 86వ అధ్యాయము 5వ వాక్యం కూడా ఒకసారి చదువుదాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. అంటే ఆయన విమోచనలో క్షమాపణ ఉన్నది. క్షమించి నిన్ను విడిపిస్తాడు ఆయన. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు, సిద్ధమైన మనస్సు కలిగి ఆయన క్షమిస్తాడు. ఈ రోజున చాలా మంది వారు చేస్తున్న అతిక్రమాలు, అన్యాయపు పనులు, దోషములు, దేవునికి దూరంగా ఉండి వారు బ్రతుకుతున్న బ్రతుకు శాశ్వతమని అనుకుంటున్నారు. కానీ ఈ లోకం మనిషికి శాశ్వతం కాదు. మనం ఉండబోయే పట్టణం అది పరలోక రాజ్యం. నిన్ను క్షమించేవాడు సిద్ధమైన మనస్సు కలిగి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చాచిన చేతులతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నేడు అనే సమయం ఉండగానే నువ్వు ఆయన యొద్దకు రావాలి. నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి, నీ మనస్సుని సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన వేడుకోవాలి. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడని దావీదు
తన కీర్తనలో చెప్తా ఉన్నారు. మరొక కీర్తనలోనే 103వ కీర్తన 4వ వచనంలో ఇలా ఉంటది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. గమనించండి, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షాన్ని కిరీటంగా ఉంచుతున్నాడు. సమాధిలో నుంచి మన ప్రాణాన్ని, మనం ఎక్కడ పడి ఉన్నవారిని, పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని సమాధుల మీద, సమాధిలో, మరొకసారి చదవండి అన్నమాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. సమాధిలో నుండి, సమాధి అంటే చచ్చిన వారిని తీసుకొని వెళ్ళి సమాధిలో పెడతారు. అంటే చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, ఎలా చచ్చిపోయాం పాస్టర్ గారు, బ్రతికే ఉన్నాగా మేము అంటారా వాక్యం వింటూ? అంటే నేను శారీరకంగా చెప్తలేదు, ఆత్మీయంగా అర్థం చేసుకోండి. చాలామంది ఆత్మీయంగా చనిపోతున్నారు, చనిపోయిన స్థితిలో ఉన్నారు. లాక్డౌన్ వచ్చిందని ఇంకా ప్రార్థన లేవు, పాటలు లేవు, స్తుతి లేదు, ఇంట్లో ధూపం లేదు. ఓ తల్లి నాకు ఈరోజు నా విషయం తెలిసింది. ఓ తల్లి ఈరోజు చెప్తా ఉన్నది, ఓ సహోదరి, మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూపం వలే వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి అని. మరి మనం ప్రార్థన చేస్తుంటే వెళ్తుందా? అసలు ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది మనం ఒకసారి ఆలోచించండి. దేవుడు సెలవిచ్చాడు కదా అని చెప్పి మన సొంత పనులు చేసుకుంటా, ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతా, ఏమండి మన సొంత కార్యాలు మునిగిపోతూ ఉన్నాం. ఇంకెంత బాగుందో కొంతమందికి ఎట్లుంటే కదా. రేపు లాక్డౌన్, నాకు ఒక ఆలోచన వచ్చింది. లాక్డౌన్ అయిపోతే ఒక వారం రోజులు వరుసగా ప్రార్థనలు పెడితే జనం వస్తారా రారా మందిరానికి? ఒక ఆలోచన వచ్చింది. వరుసగా ఒక వారం రోజులు కంటిన్యూస్గా ప్రతిరోజు సాయంత్రం కూటం వరుసగా వస్తారా రారా? మీరు చెప్పండి, వస్తారా రారా? ఏమోనండి, కొంచెం కష్టంగానే ఉంది ఆ మాట అంటారా? మరి వీడియో వీక్షిస్తున్న మీరు, మీ సంగతి ఏంటి? మరి వరుసగా వారం రోజులు కాదు పాస్టర్ గారు, నెల రోజులు పెట్టినా మేము వరుసగా వెళ్తాం సాయంత్రం పూట అంటే, ఆ పని పాట లేని వాళ్ళకైతే అది కుదిరిద్ది, కానీ పని చేసుకునేవాడికి ఎట్లా కుదిరిద్ది అంటారా? అట్లా అనకూడదు. మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే చచ్చిన స్థితిలో ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని, పడి చెడిన మన బ్రతుకులను పైకి లేవనెత్తి ఆ కరుణామయుడు కార్చిన కల్వరి శిలువలో రక్తము ద్వారాగా మనం విమోచించబడి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము. 4 వేళ్ళు నోట్లోకి వెళుతున్నవి, నోటి నిండా నవ్వు నుంచిన దేవుడు, కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం ఇచ్చి కరుణామయుడు కాపాడుతూ ఉంటే కన్ను మిన్ను కాని రాకుండా తిరుగుతూ ఉన్నారు కొంతమంది. ఇంట్లో ఉన్నాంట్రా బాబు అంటే, ఆహా ఎక్కడ మేము తిరుగుతా. మా ఒక తమ్ముడు తెలుసు నాకు, ఒక తమ్ముడు, ఇంట్లో ఉన్నావు తమ్ముడు అంటే, మాకెక్కడదన్న లాక్డౌన్, మాకు డే డౌన్లు లేవు, మేము ఎట్లాగే అప్పులోనే ఉంటాం, ఎప్పుడు తిరుగుతానే ఉంటాం అంటున్నాడు. గమనించండి. మరి పోలీసులు ఏమంటే, అధికారులు ఎందుకు చెప్తా ఉన్నారు? ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతే నిత్యావసర వస్తువుల కొరకు మాత్రమే బయటకు రండి అని చెప్తున్నారు. మరి నీవు అధికారుల మాటే వింటలా మనం, మరి దేవుడి మాట వింటామని ఎలా చెప్పగలుగుతాం? దయచేసి వినండి, ఇది మీకోసమే ఈ సందేశం. దేవుడు తప్పక నేను విమోచిస్తాడు. సమాధిలో నుంచి ప్రాణమును విమోచించాడు, విడిపించాడు, విడుదల కలుగు చేశాడు. తప్పక నేను విమోచిస్తాడు, విడుదల చేస్తాడు. ఒక గ్రామానికి యేసు ప్రభు సమీపిస్తూ ఉన్నప్పుడు పాడి మీద శవం పెట్టబడి ఉన్నది. ఏడ్చుకుంటూ ఆ తల్లి ఎదురొస్తూ ఉన్నది. చూసిన యేసు ప్రభు కనికరం కలిగిన వాడు, దయ కలిగిన దేవుడు అండి మన దేవుడు, జాలి కలిగిన దేవుడు. మన అధికారులు కూడా ఎంత జాలి కలిగిన వాళ్ళు, నెలకు సరిపడా సరుకులు మనకు పంపిస్తూ ఉన్నారు. మన సీఎం గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, వారు కూడా నెలకు సరిపడా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉన్నారు, సరుకులు వాలంటీర్ల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. గమనించండి, ఆ రోజున యేసు ప్రభు ఎదురయ్యాడు వారికి. ఆ శవాన్ని చూసినప్పుడు ఆయన కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కనుక వెంటనే ఆయన మనసు మార్చుకొని ఆ పాడిని ముట్టాడండి. ముట్టిన వెంటనే పాడి మీద ఉన్న శవం బ్రతికింది. మీరు అంటారు, శవం ఎట్లా బ్రతికిద్దండి, అక్కడ ఇప్పుడు భయపడలేదా జనమంతా అని? భయపడి ఉండొచ్చు, కానీ ముట్టింది ఎవరో మనిషి కాదు, చేతపడి చేసేవాడు కాదు, మంత్రాలు మాయలు చేసేవాడు కాదు. ముట్టింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. పాడిని ముట్టిన వెంటనే దిగ్గున లేచి కూర్చున్నాడు. మా ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పాడు.
అప్పుడు వారి కళ్ళలో ఎంతో ఆనందం, వారి జీవితాలు ఎంతో సంతోషం. చచ్చిన వారు కూడా బ్రతకగలిగిన స్థితి మన జీవాధిపతి అనే యేసయ్య దగ్గర ఉన్నది. అంతేకాదు అప్పటికే చనిపోయి లాజరు 3 రోజులైందని మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన లాజరు చనిపోయాడు. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న నీ ప్రియకుమారుడు లాజరు చనిపోయాడని మార్తకు కబురు పెట్టింది. యేసు ప్రభువు రాలేదు. మరలా కబురు పెట్టింది, రాలేదు. రోగిగా ఉన్నప్పుడు కబురు పెడితే రాలేదు, చనిపోయిన తర్వాత కూడా కబురు పెడితే రాలేదు. కారణం ఏంటంటే ఆయన చనిపోయిన వ్యక్తుల్ని లేపాలని ఆయన ఉద్దేశం. రోగంలో ఉంటే మరలా వెళ్ళిపోతావు నువ్వు లోకంలోనికి, మరలా సమాధిలోనికి వెళ్ళిపోతావు, మరలా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతావు నువ్వు స్వస్థపరిస్తే. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, దైవజనులు యేసన్న గారు చెప్తారు ఇదే సందర్భాన్ని. ఒకవేళ వాడు రోగంలో ఉంటే ముడితే స్వస్థపరచబడితే మరలా లోకంలోకి వెళ్ళిపోతాడు. అదే వాడు చచ్చిన తర్వాత ముట్టాలని, సమాధులోనికి వెళ్ళిపోయిన తర్వాత కుళ్ళి కంపు కొడుతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి సమాధి దగ్గర ఉన్న ఆ యొక్క లాజర్ని, సమాధిలో ఉన్న లాజర్ని, లాజరు బయటకు రాని పిలిస్తే ఎవరో చెప్పినట్లుగానే చక్కగా ఏమండి మరణ నిద్రపోతున్న అతను బయటకు వచ్చాడు. సమాధిలో ఉన్న అతను బయటకు వచ్చేసేసాడు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి. అతడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. అంటే ఆల్రెడీ చనిపోయి 3 రోజులై వాసన వస్తూ ఉన్నది. శవాన్ని బ్రతికించాడు దేవుడు. సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. అంటే నేను విమోచించి ఆయన రాజ్యానికి నడిపించుకుంటాడు. దావీదు చిక్కులో ఉన్నప్పుడు అతడు చేసిన పాపం తెలుసుకున్న తర్వాత బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు నేను చేస్తున్న దోషం, పాపం దేవుడికి నీకు అడ్డుగా ఉండి, అది అడ్డుగోడలో ఉండి నీ ప్రార్థన ఆటంకపరచబడి నీ కుటుంబం రక్షించబడకుండా, నీవు ఆశీర్వదించబడకుండా కారణమవుతుంది. తద్వారా నీవు దేవుణ్ణి చేరుకోలేకపోతున్నావు. వాక్యం వింటున్న మీరు సంతోషంగా ఈ వాక్యాన్ని విని దేవుణ్ణి చేర్చుకొని దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి. కనుక ఆ మాటలు ముగించే ముందు మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. మరొక వాక్యం కూడా చదువుకుందాం. విలాప గ్రంథకర్త చెప్తాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 21వ వాక్యం. విలాప గ్రంథకర్త ఎవరండి? ఇర్మియా గారు. కన్నీటితో రాస్తున్నాడు ఆ మాట. 3వ అధ్యాయం 21వ వాక్యం. విలాప వాక్యాలు ఇర్మియా తర్వాత. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. మనం ఈ రోజు వరకు చనిపోలేదు, క్షేమంగా ఉంటున్నాము, సంతోషంగా ఉంటున్నాము. ఏమండి ఇలా ఉంటున్నామంటే కారణం ఎవరు? మన భక్తి, మన శక్తి అనుకుంటున్నారేమో కాదు. మన భక్తి దేవుని ఎదుట చెప్పండి మురికి గుడ్డ లాంటిది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మన భక్తి వలన కాదు. అక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు? నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు. నాకు ఆశ పుట్టుతుంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న అది ఆయన వాత్సల్యత ఎడతెగక అనుదినము అనుక్షణము ఆయన వాత్సల్యత మన మీద చూపుతున్నాడు. అంటే మన మీద ఉన్నది ఆయన కను దృష్టి నిలిపి ఉన్నాడు కనుక మనం క్షేమంగా ఉన్నాం. నీకు వచ్చిందా కరోనా? వాక్యం అంటే నీకు వచ్చిందా? రాలేదు కదా. వాక్యం చెప్తున్నా నాకు రాలేదు. జ్ఞాపకం చేసుకుని మనకు రాలేదని అంటే మన మీద భక్తులం కాదు. దేవుడు మన మీద వాత్సల్యం చూపాడు. ఆయన ఎవరో తెలుసా? వాత్సల్యపూర్ణుడు. ఆయన మన మీద వాత్సల్యం చూపాడు కనుకే మనం ఈ రోజున క్షేమంగా ఉంటున్నాం. మనం లైమ్ కాలేదు, మనము తప్పిపోలేదు. కనుక ఆయన మన మీద దృష్టి పెట్టాడు అన్న సంగతిని మర్చిపోబాకు. నువ్వు ఇంకా వెరివేషాలు వేసుకుంటా లోకంలో ఉంటాను, నాకు ఇదే చాలు, ఇదే బాగుంది, సంతృప్తిగా ఉంది, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోబాకు. రోజులేమి రాజులే మనల్ని ఏలుబడి చేయు. కాలం అనే కాలం నాకు కాటు వేస్తే కన్నీరు కరెక్ట్గా కార్చగలుగుతాం. కరుణమయుడు సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారాగా మనకు విమోచన. ఆయన మన కొరకు దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అన్న సంగతిని గమనించి త్వరగా నీ పాపాలు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రాధాయపడు, నేను విమోచిస్తాడు. అసలు నేను ఎందుకు ఒప్పుకోవాలి పాపం? నేనేం పాపం చేశాను అంటారేమో. మానవుడు పుట్టుకతోనే పాపి.
జన్మలోనే పాపం ఉన్నదని కీర్తనకారుడు తన కీర్తన, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం దాల్చింది, నేను జన్మించటం పాపంలోని జన్మించాను. భక్తుడు కూడా పాట రాశాడు, అది పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపులతో తిరిగాను, పాపినైపోయాను, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చుటకు పరమును విడచి భువు కరుదించావా ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, కాపాడరావా. పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపులతో తిరిగాను, పాపినైపోయాను, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపులతో తిరిగాను, పాపినైపోయాను, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చుటకు భువి కరుదించావా ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, కాపాడరావా. కరుణతో నన్ను దయ చూడవయ్యా ఓ యేసయ్యా. కనుక గమనించండి, మనం సమాధిలోనికి వెళ్ళిపోకుండా మన ప్రాణాన్ని ఆయన విమోచించాడు. సంపూర్ణముగా మనల్ని ఆయన విమోచించాడు ఆయన రక్తము ద్వారాగా. ఇక మన మీద ఏ దోషము, ఏ పాపము, ఏ శాపము ఏలుబడి చేయడానికి లేదు. కారణం ఆయన మనల్ని విమోచించాడు. ఆయన రక్తం మనల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. ఆయన రక్తం విమోచించే రక్తం, విడుదల కలుగు చేసే రక్తం. ప్రతి పాపము నుంచి, ఏ పాపము నువ్వు చేసింది, ఏ పాపమో నీ మనసుకే తెలుసు. ప్రతి పాపం అని రాశాడు అక్కడ. నేను ఒక పాపం చేసుంటా, నీవు ఒక పాపం చేసుంటావు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కొక్క పాపం చేసుంటారు. ఏ పాపం చేశారో వారిది ఎలాంటి పాపమైనా సరే యేసు ప్రభు రక్తం మాత్రమే ఈ ప్రపంచంలో పాపిని పరిశుద్ధునిగా చేయగలిగినది. ఆయన రక్తం ఉంటేనే ఆ పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం ఉంటుంది. ఆయన ద్వారానే ఒక మనిషికి విముక్తి కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఎందుకంటే మన కొరకు ఆయన క్రయధనాన్ని చెల్లించారు. ఆయన ఆ వాక్యాలు కూడా ఉన్నాయి బైబిల్. కనుక ఆయన నమ్మకమైన వాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిరీక్షణ కలుగు చేసేవాడు ఆయన నీకు. ఈ మాటలు వింటున్న మీరు కూడా దేవుని సన్నిధిలో విమోచించబడి, విడుదల పొందబడి, సంపూర్ణ విమోచన దేవుని యొద్ద దొరుకుతుందన్న సంగతి గమనించి, గ్రహించి ముందు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, ప్రార్థించుకోండి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం చెప్పేంత వరకు, ఎందుకంటే ఒక దేశంలో ఉన్నాం కనుక అధికారుల మాట మనం వినాలి, మన అధికారుల మాట మనం గౌరవించాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా లాక్డౌన్ ముగిస్తుందో అప్పుడు అందరూ మందిరాల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తాడు మనకి, అధికారులు అవకాశం ఇస్తారు మనకి. అప్పుడు దాకా మనం వేచి ఉందాం, ప్రార్థనలో చేద్దాం. దేవుడు గొప్ప విడుదల కలుగు చేయాలి. ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని చేత విమోచించబడాలి. దేవుని రక్తం మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచును గాక. ఆయన మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని విడుదల కలుగు చేయను గాక. మీరు యెహోవా మీదనే ఆశ పెట్టుకోనండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దావీదు తను చేసిన పాపాన్ని తెలుసుకొని దేవుని యొద్ద ప్రార్థించగా దేవుడు మరలా దావీదుని అంగీకరించాడు. ఇక ఆ తర్వాత దావీదు ప్రతిసారి దేవుని యొద్ద విచారణ చేశాడు. ఇక మనుషులను ఆధారం చేసుకోలేదు. నీవు నేను కూడా అంతే. దేవుడు మనం మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆనుకుందాం. అందుకే పోయిన వాక్యంలో నేను పోయినసారి వీడియోలో చెప్పాను, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని సంపూర్ణ విమోచన, పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడు అయి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక పురాతనమైన మార్గాలు ఏవో విచారించి కనుగొనడి అని చెప్తుంది వాక్యం. మనం అలా కనుగొందాం.
దేవుని వాక్యాన్ని విందాం, విమోచించబడదాం. లాక్డౌన్ అయిన తర్వాత ఎంతమంది బాప్తీసాలు సిద్ధపడుతున్నారో సిద్ధపడండి. సేవకులు బాప్తీసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యం అదే చెప్తుంది, సిద్ధపడండి, దేవుడు రాకడ సమీపంగా ఉన్నది. నమ్మండి, విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మన వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మనం మన దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. నేను ముగింపు ప్రార్థనలు చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. నమ్మదగిన వాడా, నీకు వందనాలు తెలియచేస్తాము. సర్వోన్నతుడ, నీకు వందనాలు తెలియచేస్తాము. విమోచించువాడా, నీకు వందనాలు తెలియచేస్తాము. బ్రతికించి ప్రాణమిచ్చిన వాడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్తము కార్చి రక్షించిన వాడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఇంకా ఎందరూ పాపంలో పట్టబడి శాపంలో కొట్టిమిట్టాడు, వ్యాధులతో, అప్పులతో, నాయనా రకరకాల సమస్యలతో వేధించబడుతూ ఉన్నారు, బాధించబడుతూ ఉన్నారు. వారిని విడిపించండి, వారిని రక్షించండి, వారిని బాగు చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, లాక్డౌన్ కారణంగా ఎవరు మందిరాల్లో నేను ఆరాధన చేయలేకపోతున్నారు. అయినా ఇలాంటి వీడియోలు నీ విశ్వాసులకి, ప్రియ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి నేను ఆరాధించడానికి మీరు అవకాశం కల్పించారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. విన్న వాక్యం ద్వారాగా ప్రతి ఒక్కరూ వారి పాప శాపంలో నుంచి విడుదల పొంది, నాయనా బాప్తీసాలు పొంది నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయత్తపరచబట్టుకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడినట్లుగా, నీ చేతులు ఘనమైన పాత్రలుగా వాడబడినట్లుగా సహాయం చేయండి. సేవకులను, ఆత్మీయులు దీవించి ఆశీర్వదించండి. దేశంలో నాయన మహమ్మారిగా తయారైన ఈ కరోనా కోవిడ్-19 నుంచి ప్రజలందరినీ మీరు విడిపించండి. ఎవరైతే దీని బారిన పడి ఇప్పటికే మరణించి ఉన్నారో ఆ కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి. ఇంకా ఎవరైతే వ్యాధితో బాధపడుతూ క్వారంటైన్లో లేక నాయన ఆసుపత్రుల్లో బాధపడుతూ ఉన్నారో వారందరినీ విడుదల కలుగు చేయండి, స్వస్థపరచండి. రోగ శయ్యల మీద ఉండగానే నీ హస్తాన్ని చాపి బాగు చేయండి. నీ రక్తం ప్రోక్షించి వారిని విమోచించండి. ఆయన విడుదల కలుగు చేయండి. ఈరోజున విడుదల లేక క్వారంటైన్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు రోగశైలి మీద నాయన పలు బాధలు, అవస్థలు పడుతున్నారు. వారందరినీ ముట్టి స్వస్థపరచండి. దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజలని, ప్రపంచ ప్రజలని మీరు ముట్టి స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం తాకండి ప్రభా, నీ స్తోత్రాలు. నీవు సమీపంగా ఉన్న సంగతి వారు తెలుసుకొని నాయనా నేను వేడుకోవడానికి సహాయం చేయండి. ఇప్పటికే అనేక మంది నాయన ఇతర దేశాలు, యెరూషలేము వీధుల్లో నాయన రోడ్ల మీదకి వచ్చి నీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రజల కొరకు వారు బాగుపడిన నిమిత్తం ప్రార్థిస్తున్నారు. నాయనా ప్రార్థన ఆలకించువాడా, ఈ కఠినమైన పరిస్థితుల్లో నుంచి నీ ప్రజలను విమోచించి నీ హస్తాన్ని బరువుగా ఉంచక నీ కరుణ కలిగిన హస్తాన్ని చాపండి. నాయనా మా మీద కోపపడక నా తండ్రి, మాకు విముఖుడవై ఉండక నాయనా మేము మీ వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి కార్యాలు చేసి నడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోనండి. విమోచించి విడిపించి నాయనా నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. సమస్త కార్యాలు జరిగించమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి యేసయ్య మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ, ఆత్మీయులకి, సేవకులకి ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. చిన్న మనవి, తెలియని వారికి మన ఛానల్ గురించి తెలియపరచండి. ఇంకా ఈ ఛానల్ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ తెలియపరచండి. మన ఛానల్ పేరు యేసయ్య మినిస్ట్రీస్. గుర్తుంచుకోండి, ఈ ఛానల్లో నా యొక్క వీడియోస్ వస్తూ ఉంటవి. నేను పాడిన పాటలు, నేను చెప్పిన వాక్యాలు ఉన్నవి. చూసి ఆత్మీయంగా బలపరచబడండి. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.